హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను ఈ మధ్యకాలంలో చూసిన వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండ్ ఖచ్చితంగా ఈ సినిమా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకున్న సినిమా వైల్డ్ డాగ్. నాతో పాటు మీ అందరికీ బాగా నచ్చిందని నాకు తెలుసు. సో వైల్డ్ డాగ్ ట్రైలర్ చూసినప్పుడు అరే వా ఇంత బాగుంది ట్రైలర్, ఇంకా సినిమా ఎంత బాగుందో అని నేను చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను. సో ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు మన కర్త కర్మ క్రియ అన్నీ అని చెప్పొచ్చు. సో ఆశీష్ సాలోమన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే వైల్డ్ డాగ్ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? బా సూపర్ ఫ్యాంటాస్టిక్. ఎంత కూల్గా కనిపిస్తున్నారంటే ఓన్లీ సినిమా అప్పుడైనా టెన్షన్, సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిందంటే కూలా? డెఫినెట్లీ కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్తో మా ముందుకు రాబోతున్నారు April 2nd. సో అండ్ ట్రైలర్ చూసినప్పుడు అసలు మీకు ఆ సబ్జెక్ట్ పిక్ చేసుకొని ఈ సబ్జెక్ట్ మీద నేను ఇప్పుడు సినిమా తీయాలి అని అనుకునేంత పాయింట్ మీకు ఏమనిపించింది అందులో? అది ఒక ఆర్టికల్, స్మాల్ ఆర్టికల్. ఆర్టికల్ బేసిక్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ 5 బ్రేవ్ NIA ఆఫీసర్స్ ఈ టెర్రర్ అటాక్స్ బ్లాస్టులు చేస్తున్న ఒక ఆర్గనైజేషన్, దాని వెనకాల ఉండే మాస్టర్ మైండ్ ఎవరు అని వాళ్ళు కండక్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్, అండ్ ఎస్పెషల్లీ ఎక్కడో ఫారిన్ కంట్రీలో ISI ప్రొటెక్షన్లో దాక్కొని ఉన్నాడు అని తెలిసి వాళ్ళ లైఫ్స్ రిస్క్ చేసి హౌ దే వెంట్ ఆన్ అండ్ డిడ్ దిస్ డెడ్లీ అండర్ కవర్ ఆపరేషన్ అనే ఆర్టికల్, చిన్న ఆర్టికల్ చదివిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ఇట్. సో దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇట్ వాజ్ ద సేమ్ మాస్టర్ మైండ్ అండ్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ బిహైండ్ మన గోకుల్ చాట్ లుంబిని బ్లాస్ టు ఆ పీరియడ్ ఆఫ్ 2007 to 2012-13 ఆ 5-6 ఇయర్స్ పీరియడ్లో మన కంట్రీ వాజ్ ఇన్ ఏ చాలా లాట్ ఆఫ్ టర్బులెన్స్, ఎందుకంటే మోర్ దెన్ 17-18 బ్లాస్ట్ జరిగాయి అక్రాస్ ఇండియా. సో అండ్ ఇట్ వాజ్ దిస్ ఆపరేషన్ విచ్ హ్యాడ్ పుట్ అన్ ఎండ్ టు ఇట్. అండ్ అప్పుడు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే దిస్ స్టోరీ ఆఫ్ దిస్ బ్లాస్ట్ విచ్ ఇస్ రిలేటబుల్ అండ్ వీ ఆల్ హ్యావ్ విట్నెస్డ్ ఇట్, వీ ఆల్ హ్యావ్ సీన్ ఇట్, రెడ్ అబౌట్ ఇట్. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి గోకుల్ చాట్ లుంబిని టు దెన్ అప్పుడు అనిపించింది. అండ్ ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్ కి హౌ దీస్ 5 officers, those who have immense love for the country, and how they risk their lives to bring India back to its peace. సో అది ఇన్స్పైరింగ్ అనిపించి అప్పుడు నాకు లేదు ఈ కథ చెప్పాలి అని. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సార్ నాది ఒక జనరల్ డౌట్ సార్, మీరు ఎప్పుడైనా డబ్బింగ్స్ చెప్పడం కానీ చెప్దామని కానీ ట్రై చేశారు? ఇట్స్ జెన్యూన్ డౌట్, నో ఏమంటారు, నేను పొగడట్లేదు. సో జెన్యూన్ డౌట్, మీరు ఎప్పుడైనా మీకు ఎవరైనా చెప్పారా ఆర్ మీరు ఎప్పుడైనా ట్రై చేయడం కానీ? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన మన గ్రేట్ ఇర్ఫాన్ ఖాన్ గారు, ఈ రీసెంట్లీ పాస్డ్ అవే, సో దే వాజ్ ఎ ఫిల్మ్ నేను అసిస్టెంట్గా చేసేవాడిని. ఓకే. సో అప్పుడు అనేవారు ఆయన డెఫినెట్గా డబ్బింగ్ స్టార్ట్ చేయి. మీకు ఎప్పుడు స్టార్ట్ చేయాలని అనిపించలేదా? మీరు నాకు చెప్తుంటే కూడా నేను విని అక్కడికి వెళ్ళి స్టోరీ వినేసి వస్తున్నాను మళ్ళీ ఇక్కడికి. సో అంత బాగుంది. బట్ నెక్స్ట్ టైం ట్రై చేయండి సార్, నెక్స్ట్ మూవీకి మీరే వెనక వాయిస్ ల్యాండ్ అవ్వాలి. యా. అండ్ ఇంకొక జెన్యూన్ డౌట్ కూడా, తెలుగు ఎలా నేర్చుకున్నారు మీరు? తెలుగు నేను మాది కర్నూలు, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్నూలు. నేను మిమ్మల్ని చూసినప్పుడు నిజంగా నేను తెలుగు వాళ్ళు అనుకోలేదు. గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే, దాని తర్వాత వెంట్ టు పూనా 2 years మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేసిన తర్వాత మంచి ఒక రెప్యూటెడ్ ప్రొడక్షన్ హౌస్లో ఇన్ హౌస్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆపర్చునిటీ వచ్చింది బాంబేలో. అండ్ ఐ షిఫ్టెడ్ టు బాంబే ఫర్ 15 years. I was there. I worked on many films as assistant director, chief assistant director, made my debut in Hindi feature film called John Day. సో తెలుగు నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నెవర్ హ్యాడ్ ఏ లాంగ్వేజ్ ప్రాబ్లం హిందీ. అది ఎందుకో చిన్నప్పటి నుంచి ఫ్లూయెంట్గా ఉండేది హిందీ. చాలాసార్లు నేను కూడా ప్రయత్నించాను సార్, తర్వాత విరమించుకున్నాను. నాకు హిందీ దాంట్లో ఒకటి ఉండేది. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ముస్లిం ఫ్రెండ్స్ ఆల్సో. And besides that, I used to, in my childhood, huge fan of Mr. Amitabh Bachchan.
సో అండ్ మన కోటిలో ఆడియో క్యాసెట్స్ దొరికేవి అప్పట్లో 10 రూపీస్లో షోలే, షరాబీ, శక్తి. సో ఐ ఆఫెన్ యూస్ టు లిసన్ టు ది డైలాగ్స్. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఈ సినిమాల ఫ్యాషన్ అనొచ్చు, లేకపోతే ప్యాషన్? పిచ్చి అనేది కాదు కానీ బట్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్. ఐ ఆల్వేస్ లైక్ మూవీస్ వెరీ మచ్. ఉండింది అది. సో అలా మొత్తానికి మళ్ళీ ఇప్పుడు కానీ ఈ సబ్జెక్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా కామిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసే స్కోప్ లేకపోయినా ఇఫ్ కావాలి అంటే ఒక లవ్ ట్రాక్ పెట్టే స్కోప్ తీసుకోవచ్చేమో, ఇఫ్ మేబీ సబ్జెక్ట్లో ఒకవేళ మీరు అనుకుంటే. అలాంటిది అది కూడా యాడ్ చేయకుండా సో ప్యూర్లీ ఈ సబ్జెక్ట్ మాత్రమే ప్రిఫర్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? లవ్ స్టోరీ ఉంది కదా, దర్ లవ్ ఫర్ ది కంట్రీ, దట్స్ ఎ లవ్ స్టోరీ. కాదండి, ఇట్స్ బేసికలీ ఇప్పుడు ప్రతి కథ ఒక కథా విషయం మనం ఒక పాయింట్ అనుకున్న తర్వాత దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఒక్కటి ఏంటి అని అంటే ఈవెన్చువలీ వాట్ ఈస్ సినిమా అబౌట్, ఇట్ హ్యాస్ టు బి వెరీ ఎంగేజింగ్. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ యూ, ఇట్ నీడ్స్ టు బి హార్ట్ వార్మింగ్. ఒక థ్రిల్లర్ అనుకోండి, ఇట్ డస్ ప్లే ఆన్ ఏ డిఫరెంట్ ఎమోషనల్ కార్డ్. ఎవ్రీ ఫిల్మ్ డస్ సంథింగ్ టు యూ. Or that's the reason we watch movies. Horror films are supposed to scare you. సో ఇది రాస్తున్నప్పుడు ఎక్కడ కూడా అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఈ కామెడీ ట్రాక్లు మీరు అన్నట్టు ఏదైనా లవ్ స్టోరీ ఒకటి ఇన్ఫ్యూజ్ చేయడము అది ఆర్గానిక్గా రాలేదు. అది సో ఆర్గానిక్గా రాస్తున్నప్పుడు రాలేదు. దాన్ని ఏదో ఇది వర్కౌట్ అవుతుందేమో, ఇది పాపులర్ కదా, ఇది ఒక స్టేపుల్ డైట్ కదా అని ఇన్ఫ్యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే అది జెల్ కాదు. ఈవెన్చువల్లీ అవి బోర్డమ్ సెట్ చేస్తాయి మూవీలో. ఎందుకంటే మూవీ ట్రైలర్లో ఎట్లయితే ఇప్పుడు చాలామంది చాలా ఎక్సైటింగ్ ఉంది అని అంటున్నారో అంతే ఎక్సైటింగ్గా మూవీ షేప్డప్ అనేది నేను మా టీం నమ్ముతున్నాం. ఓకే, వాట్ ట్రైలర్లో ఏమైతే ఉందో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి డెలివరింగ్ ఇన్ ది మూవీ. ఓకే, సో దట్ వేస్ వీఆర్ కాన్ఫిడెంట్. సో ఆ ట్రైలర్లో వాళ్ళు చూసిన ఎక్సైట్మెంట్ సినిమా చూసిన తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనము వేరే ఫ్యాక్టర్స్ వేసి నీడ్ లేకుండా తెలిసిపోతుంది ఆడియన్స్కి, ఇది అవసరం లేకుండా ఏదో పెట్టారు ఎందుకు ఇది అని అలా. అండ్ ట్రైలర్లో లాస్ట్న ఒక డైలాగ్ చెప్పినప్పుడు సమ్వాట్ నేను దీని ద్వారా ఏదైనా మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటున్నారు అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి 2 పూట్ల బిర్యానీలు పెడతారు, జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు, అంతే కదా అన్నప్పుడు నాగార్జున గారు ఇలా గన్ షాట్తో ఫెయిల్ చేస్తారు. సో సమ్హౌ అంటే ఇప్పుడు నిజంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్కి మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారా ఈ స్టోరీ ద్వారా? అలా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఆ ట్రైలర్ వచ్చి ఇట్స్ బీయింగ్ టాక్డ్ అబౌట్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు క్యాష్ ఆన్ ఇట్ సేయింగ్ దట్ కి బట్ కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ అట్లాంటి ఒక మెసేజ్ దానికోసం అయితే ఇట్ వాజ్ నెవర్ స్క్రిప్టెడ్ దట్ వే. ఇట్ వాజ్ నెవర్ నేను తీస్తున్నప్పుడు అది అదంతా లేకుండే మెసేజెస్. ఒక రియల్ ఆపరేషన్, ఇండియాస్ బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ జరిగింది. ఓకే, దాంట్లో మన తెలుగు వాళ్ళకి రిలేటబుల్ గూగుల్ చాట్ లుంబిని ఉంది. అండ్ దిస్ స్టోరీ డిజర్వ్స్ టు బి టోల్డ్. ఓకే, మన తెలుగు వాళ్ళు ఒక్కటే కాదు, దాని తర్వాత ఇక్కడ రేపు పొద్దున ఎవరు చూసినా కూడా దిస్ స్టోరీ డిజర్వ్స్ టు బి టోల్డ్. ఎందుకనంటే దే ఆర్ అన్సంగ్ హీరోస్. ఇండియాస్ బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ అండ్ బేసికలీ దే ఆర్ కాల్డ్ అన్సంగ్ హీరోస్. మీకు తెలుసా ఇప్పుడు ఇండియాలో ఫర్ అబౌట్ 8 సిటీస్లో NIA హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది. బయట బోర్డు ఉండదు, అంత సీక్రెటివ్గా ఆపరేట్ చేస్తారు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎవరి దగ్గర ఉండవు. ఓకే, దేర్ ఐడెంటిటీస్ ఆర్ నెవర్ రివీల్డ్. ఇప్పుడు ఈ రియల్ ఆపరేషన్ చేసిన దాంట్లో కూడా దేవర్ గ్రూప్ ఆఫ్ 5 people లెడ్ బై 1 officer. వాళ్ళ పేర్లు ఎంతవరకు తెలియదు తెలుసా? సో ట్రూ ఇన్సిడెంట్స్ ఓకే, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్? అవి సోర్సెస్ దట్ కాంట్ బి డిస్క్లోజ్. వాట్స్ ద సోర్స్? ఐ వాంట్ టు నో. అంటే నాకు కొంచెము సీక్రెట్ ఆపరేషన్ అనకండి, నేనే హింట్ ఇచ్చాను. కానీ నాకు మాస్ కమ్యూనికేషన్ ఉండడం బట్టి దేర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ దోస్ హు ఆర్ ఇన్ జర్నలిజం. ఓకే,
ఆ క్రైమ్ బీట్ కానివ్వనండి, పొలిటికల్ జర్నలిజం కానివ్వండి, ఢిల్లీలో బాంబేలో ఉన్నారు. సో వాళ్ళ నుంచి అప్పటి ఆ ఎరాలో ఉండే జర్నలిస్టులు ఎవర్ హెస్ కవర్డ్ ఇట్, సో వాళ్ళని కొంతమంది కలిచాను. త్రూ సమ్ సోర్సెస్ ఐ హ్యాపెన్ టు మీట్ ఫ్యూ ఆఫీసర్స్. వాళ్ళకి మాట ఇచ్చేమో అంటే అది నేమ్స్ విల్ బి నెవర్ బి డిస్క్లోజ్డ్ అని. సో అదొక ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ లాట్ ఆఫ్ పబ్లిక్ డొమైన్లో ఉండే కొన్ని డాక్యుమెంట్స్ కానీ, కొన్ని రీసెర్చ్ మెటీరియల్ కానీ, దేవర్ కపుల్ ఆఫ్ బుక్స్. సో మొత్తం నేను అసలు పెన్ టు పేపర్ పెట్టే ముందు బాంబేకి వెళ్ళిపోయి నా ఫ్లాట్లో కూర్చొని ఇన్ని బుక్కులు ఇన్ని ఫైళ్ళు పెట్టుకొని ఫస్ట్ 1 month వెంట ఇంటూ జస్ట్ రీడింగ్ ఆల్ దీస్ థింగ్స్. దానికి ఐ హ్యాడ్ వన్ రీసెర్చ్ అసిస్టెంట్ who also later on was an assistant writer. So every day it was just reading, marking. దాని తర్వాత అంతా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ రైటింగ్. ఎప్పుడైనా స్కూల్లో కాలేజ్లో కూడా ఇంత చదువు ట్రూలీ? No, I was a bright student. ఆ నాలెడ్జ్ కూడా ఇక్కడ వాడేస్తున్నారు మొత్తం. బట్ ప్రీ వర్క్ మొత్తం ఎంత టైం తీసుకుంది సార్ సినిమాకి? ప్రీ ప్రొడక్షన్ అసలు యాక్చువల్ మీకు తెలుసా, కోఇన్సిడెన్స్, పేట్రియాటిక్ ఇవి రోజు అందరూ అంటే ఇట్ సౌండ్స్ ట్రైలర్ ఈజ్ వెరీ పేట్రియాటిక్, మూవీలో ఉందని. August 15th నాగార్జున గారికి నరేట్ చేసినప్పుడు he said yes, let's do this film. Okay, and the another thing was he said okay, డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారా. సో now we had August 15 to September, October, November, December. So that 4 months we were working 12 to 14 hours a day every day, me and my team, entire team. కానీ బోర్ కొట్టదా సార్ ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పుడు కూర్చొని అదే చాలా ఎక్సైటింగ్, బోర్ ఎట్లా కొడుతుంది, బికాజ్ యూ హ్యావ్ రిటన్ సంథింగ్, యూ ఆర్ డైరెక్టింగ్ సంథింగ్, సో దట్స్ అన్ ఎక్సైటింగ్ థింగ్ కదా. అంటే మనకు నచ్చేది మనం చేస్తున్నప్పుడు ఎవ్రీ మార్నింగ్ వీ హ్యావ్ దట్ ఎనర్జీ వైల్ వేకింగ్ అప్, కమింగ్ టు వర్క్. ఇష్టం లేనిది చేస్తున్నప్పుడే యూ ఫీల్ when is it going to get over. ఓకే, అండ్ ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు జర్నలిజం కూడా టచ్ చేస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు స్టోరీలో దాని గురించి ఉండదు, ఓన్లీ ఈ ఎన్ఐఏ గురించి. It is purely about an operation, undercover operation conducted by NIA. ఓకే, అండ్ ఈ ట్రూ ఇన్సిడెంట్స్కి దీనికి ఒక రూపం కావాలి. ఆబ్వియస్లీ సినిమా అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా దీనికి ఒక రూపం కావాలి, దీన్ని ఒక వేలో తీసుకెళ్ళాలి, మనం ఒక వేలో ఫుడ్ని కుక్ చేసి డెలివరీ చేసినట్టు చేయాలి. సో ఆ టైంలో ఈ ఇన్సిడెంట్స్కి ఒక రూపం కోసం వాట్ యు డిజైన్ ఫస్ట్ ఏం డిజైన్ చేశారు? దీనికి ఒక ఆకారం ఇవ్వడం, బికాజ్ అదే టిపికల్ కదా, దానికి చాలా వర్షన్స్ ఉండాలి. ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఆపరేషన్ గురించి దీని బ్యాక్డ్రాప్ కానీ, మెయిన్ కీ ఈవెంట్స్ ఏం జరిగాయి, ఇవన్నీ ఆటోమేటిక్గా ఫస్ట్ లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత now the first thing which we need to think, and I thought, was that okay, now we are making a movie. Okay, yeah, now how do we see it as an engaging movie? There will be some facts, there will obviously be some dramatization of facts, and there will be some fiction. Yeah, because it's not documentary, it's a feature film. So అట్లాంటప్పుడు ఫస్ట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ is okay, let me design Vijay Varma first. సో ఫస్ట్ వర్క్ చేసింది డిజైనింగ్ విజయ్ వర్మస్ క్యారెక్టర్. దాని తర్వాత పెరిఫరల్ క్యారెక్టర్స్, ఈ టీమ్ మెంబర్స్ ఎవరు, ఓకే, వాళ్ళ క్యారెక్టర్ ట్రైట్స్ ఏంటి, వాళ్ళ మధ్యలో ఉండే కెమిస్ట్రీ ఎలా ఉండాలి. నెక్స్ట్ ఒక రా ఏజెంట్ ఉంది, హూ షుడ్ షీ బీ అండ్ హౌ షుడ్ షీ బీ. సో ఇవన్నీ డిజైన్ చేసుకున్న తర్వాత దెన్ ఇట్ ఆటోమేటిక్ ఈ ప్రెజెంటేషన్ అంతా ఎలా ఏంటి, దెన్ సీన్ టు సీన్ రాయడం మొదలుపెట్టాను. సో దట్ వాజ్ ది ప్రాసెస్. అంతే. ఈ క్వశ్చన్కి నాకు స్టోరీ ఎంతో కొంత తెలిసింది అనుకున్నాను, కానీ ఏం లేదు, అదే చెప్పారు. వే కథ చాలా అంటే మీకు ట్రైలర్లో కథ అర్థమైపోయింటుంది కదా, ద క్యారెక్టరైజేషన్స్ అర్థమైపోయింది. సార్ మీరు మరీ సార్ సినిమా మొత్తం అర్థమయ్యేలా తీసి మాకు ఎలా చూపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ కిడ్, బట్ స్టిల్ దట్ నాట్ మచ్ ఆఫ్ కిడ్. ఓకే, అండ్ ఈ ట్రైలర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ అనొచ్చు, క్వశ్చన్ అనొచ్చు. సో ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళకి అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా క్రిటికల్గానే ఉంటారు. ఫ్యామిలీ వెరీ స్మూత్, లవబుల్, కామిక్.
అంటే మీట్ ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ అఫ్ కోర్స్ దే విల్ బి వెరీ హ్యాపీ బికాజ్ కొంచెం గ్యాప్ తర్వాత ఐమ్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ కదా. మై హిందీ ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ 2013. సో 6 years గ్యాప్ తర్వాత చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ బి వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. బట్ బిసైడ్స్ దట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా చాలా ఆనెస్ట్గానే ఉంటుంది నాతో. ఇది బాగాలేకపోతే ఇది బాగాలేదు, ఇదేదో బాగాలేదు, ఇదేదో మాకు నచ్చలేదు ఇట్లా, కానీ ఇది ఇచ్చారు అట్లాంటిది ఏం లేకుండా యునానిమస్గా వాళ్ళందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చింది. అంటే వాళ్ళు కూడా మూవీ లవర్స్ అయినా బేసిక్గా మూవీలో ఎస్. ఇప్పుడు ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ వాచెస్ మూవీస్. ఓకే, అంటే ఫ్యామిలీలో అందరూ మూవీ లవర్స్ ఉండరు కదా బేసిక్గా. అంటే కొంతమంది మూవీస్ మూవీ లవర్స్ అంటే ఇప్పుడు మా బ్రదర్ సిస్టర్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాకు అంత టైం ఉండేది. ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్, దే వర్క్, సో దే డోంట్ గెట్ దట్ మచ్ ఆఫ్. మీరు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కనీసం ఒక 2-3 years అన్న టైం పడుతుందేమో కదా ఈ వర్క్ స్కెడ్యూల్. ఎవరికి? మీరు ఫ్యామిలీలో వాళ్ళందరికీ. ఫ్యామిలీ ఆల్వేస్ హ్యాస్ టు కమ్ ఫస్ట్. ఆఫ్ కోర్స్. ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు చాలా తక్కువ వింటూ ఉంటాం బేసిక్గా. వర్క్ లేకపోతే ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్, బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్యామిలీ హ్యాస్ టు కమ్ ఫస్ట్. ఇంట్రెస్టింగ్. ఓకే, అండ్ విజయ్ వర్మ గారి నేమ్ వెనుక ఏదైనా స్టోరీ ఉందా? అంటే రియల్ స్టోరీ నుంచి ఆ పేరుని తీసుకున్నారా? లేదు, రియల్ ఇన్సిడెంట్లో కూడా ఆ ఆపరేషన్లో దే వాజ్ వన్ పర్టికులర్ ఆఫీసర్ హు లెడ్ దిస్ ఎంటైర్ ఆపరేషన్. కానీ పేర్లు అవి పెట్టలేదు, అంటే రివీల్ అవ్వకూడదనా? మెనీ పీపుల్ డు నాట్ నో దర్ నేమ్స్ ఆల్సో, దే ఆర్ నాట్ సపోజ్ టు బి నో. మీకు తెలుసా, ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి విక్టోరియస్కి వచ్చినా కూడా వాళ్ళ పేర్లు ఎప్పుడు ఫ్రంట్ పేజ్లో రావు. దే విల్ ఆల్వేస్ రిమైన్ దట్ అన్సంగ్ హీరోస్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ దట్ వాళ్ళ కథ చెప్పాలి అని. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డస్ థింగ్స్ అట్ టైమ్స్ ఫర్ ఫేమ్, for money. They're doing it out of pure passion for their duty, love for the country, so that we can be safe. There's something greatly heroic about those people. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లోకి రాకపోయింటే దెన్ ఏం ప్రిఫర్ చేసేవాళ్ళు? I don't know any. Seriously, ఆర్మీ వైపు వెళ్ళాలి లేకపోతే ఇలాంటి? గ్రాడ్యుయేషన్లోనే అనుకున్నాను ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ మేకర్ అని. అందుకనే మాస్ కమ్యూనికేషన్ చూస్ చేసుకొని. ఇంట్లో నో మోర్ క్వశ్చన్స్ కొంచెం ఉండింది, బట్ వాళ్ళకి తెలుసు ఏంటంటే వీడు అనుకుంది చేయలేకపోతే అసలు ఏం చేయడు, వాట్ ఎవర్ ఇట్ డస్ లెట్ హిమ్ డూ అని. ఓకే, అండ్ ఈ స్క్రిప్ట్కి వై నాగార్జున గారు అంటే? ఫస్ట్ ఫ్యాక్టర్ ఇదంతా ఇప్పుడు స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చింది ఇంత పెద్ద ఆపరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆఫీసర్కి అప్పచెప్తుంది అని అంటే ఫస్ట్ దట్ ఆఫీసర్ నీడ్స్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ, కిల్లర్ ఇన్స్టింక్ట్, కరెక్ట్. ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఆ ఎడ్జినెస్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇఫ్ యు సీ హిమ్ అంటే హీస్ అ వెరీ షార్ప్ గాయ్, హిస్ అబ్జర్వేషన్స్ ఆర్ వెరీ షార్ప్ అండ్ హీఈస్ ఎడ్జీ. చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారు, బట్ స్టిల్ యూ కెన్ సీ దట్ ఎడ్జినెస్ ఇన్ హిమ్. ఓకే, దట్ సెన్స్ ఆఫ్ ఆయన ఇంటెలిజెన్స్ కానీ ఆయన ఇది కానీ ఇట్ ఈజ్ అప్పుడు అనిపించింది నాకు ఈజ్ వెరీ యాప్ట్ టు ప్లే దిస్. అంతే, ఇంకా ఆప్షన్స్ ఏం లేదు, స్టోరీ అనుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ అనుకుంటున్నప్పుడు నేను రాసి మా ప్రొడ్యూసర్తో కూర్చున్నప్పుడు ఇట్లా నాగార్జున గారు బాగుంటారు కదా అని, ఈవెన్ ఈ ఫీల్డ్ దొరికి ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్, కలుద్దాం మనము, నేను మాట్లాడుతాను నాగార్జున గారితో అని ఫోన్ చేశాను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయింటే ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ టఫ్ టు ఫిగర్ అవుట్ దట్ హూ ఎల్స్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఇప్పుడు he has done such a fantabulous job. Okay, and I lived through this film, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎడిటింగ్లో కానీ ఇన్ని చోట్ల మనం ఆ సీన్స్ చూసేసిన తర్వాత it's very tough to now go back and say if not him who else, it's not possible. సో ఎంతమందిని చూసుంటారు, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నువ్వు ఏదైనా అడుగు, ఆన్సర్ చెప్పేది నేను. ఓకే, అండ్ మ్యూజిక్ మస్ట్ అండ్ ష్యూర్డ్ అంటే ఈ టైప్ ఆఫ్ కేటగిరీ మూవీస్కి సో మ్యూజిక్ ఒక ప్రాణం అని చెప్పొచ్చు. సో తమన్ గారు దీనికి మ్యూజిక్ ట్రైలర్లో ఆయన మ్యూజిక్ కూడా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ కాన్ఫిడెంట్గా మూవీలో కూడా
ఓకే హీ హాస్ గివెన్ వెరీ గుడ్ మ్యూజిక్, వెరీ గుడ్. అంటే హీ వాస్ పేషెంట్. కొన్నిసార్లు హీ హాస్ గివెన్ సమ్ 3 to 4 versions. Now if you know, everybody knows, it's a known fact, ఆయన ఇప్పట్లో ది బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, సో ఆయన ఫిలిమ్స్ ఎక్కువ ఏదో ఒకటి వన్ బ్యాక్ టు బ్యాక్. సో ఆయన హెస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ మూవీకి సాంగ్స్ అవన్నీ ఉండవు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ మూవీ ఆఫ్ దిస్ నేచర్, యాక్షన్ అడ్వెంచర్, దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ sound effects and everything are very important. Mixing is very important. So sound chesindi Nagarjuna Tallapalli ani has done a good job. Taman background music has done a fantastic job. Kannan మన అన్నపూర్ణ స్టూడియోస్లో మిక్సింగ్ ఇచ్చినారు ఆయన, సౌండ్ మిక్స్ he has done a wonderful job. So these all technicians are very important for a film like this. Shanil DOP, సూపర్ కూల్ గాయ్. అంటే ఎప్పుడు కూడా దేనికి కూడా నో అని చెప్పే రకం కాదు. సో వెన్ హీ సేస్ నో, దట్ మీన్స్ దట్ ఇట్ కాంట్ బి డన్ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అని. అదర్వైజ్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఫౌండ్ వెరీ గుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్. డేవిడ్ విస్మల్లో ఒక 2 sequences చేశాడు. హీ హాస్ డన్ ఎ గుడ్ జాబ్. వెపన్స్ ఎలా పట్టుకోవాలని, సో ఆ ట్రైనింగ్, ఆ టాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉండిందో, హీ హాస్ బీన్ ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. సో మా ఎడిటర్ శ్రవణ్ అయితే ఏంటి, ఎవ్రీబడి. మొత్తానికి ఫెంటాస్టిక్ టీమ్ దొరికారు. మీరు కూడా గన్స్ నేర్చుకున్నారా? లేదు, ట్రై చేయలేదా? ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ గన్స్, బట్ యా ఎదురుగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటే చేతులు ఆగవే మనకి. ఇప్పుడు చేస్తాను. అట్ టైమ్స్ ఆన్ సెట్స్ యూ జస్ట్ ఫైర్. మీరే ఫైర్లో ఉంటారేమో అప్పుడు. గన్ ఫైర్ అవసరం, ఇంత టైం ఉండాలి కదా మాకు సెట్లో. అదే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూఆర్ రన్నింగ్ అరౌండ్ సెట్టింగ్ అప్ ఎ షాట్. ఓకే. అండ్ నాగార్జున గారిని సెట్స్లో చూసినప్పుడు, ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు, వాట్ యు అబ్జర్వ్ మోస్ట్ ఇన్ నాగార్జున గారు? హీ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ చిల్డ్ అవుట్ గాయ్. ఒక టైంలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో మేము కాన్షియస్గానే ఒక రియలిస్టిక్, అంటే ఈరోజు ట్రైలర్ చూస్తున్నప్పుడు అందరూ రాగా ఉంది, రియల్గా ఉంది, ఎట్ ఎక్సైటింగ్ ఉంది అంటే అది యాక్సిడెంటల్ కాదు. అది దట్ వాజ్ ఆల్వేస్ మై విజన్కి దిస్ ఈజ్ హౌ ది ఫిల్మ్ షుడ్ బి. అండ్ నాగార్జున సార్, ప్రొడ్యూసర్, ది బిలీవ్డ్ ఇన్ దట్ విజన్. సో ఇప్పుడు నాగార్జున గారు లాంటి ఒక స్టార్ని పెట్టుకొని బిలీవబుల్గా, రియల్గా, ఎందుకంటే ఆయన ఇమేజ్ ఒకటి ఉంది కదా, ఏంటంటే అట్లాంటప్పుడు ఒక రియలిస్టిక్ లొకేషన్స్, కెమెరా వర్క్ కాకుండా, ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ అండ్ రియాలిటీ ఇన్ టు ది ఫ్రేమ్ లైక్ యాక్టర్స్, అలాగే ఏం బ్యాగేజ్ లేకుండా యూ స్టార్ట్ బిలీవింగ్ దే ఆర్ ది క్యారెక్టర్స్. కానీ ఆయన ఎంత మెచ్యూర్డ్ అంటే ఇమ్మీడియట్లీ హీ పుట్ ఎవ్రీబడి ఎట్ ఈస్. ఎందుకు అని అంటే దే విల్ బీ ఫర్ దెమ్ నాకు సార్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. దే విల్ బి నర్వస్. సో ఆ నర్వస్నెస్ వాళ్ళు ఫీల్ కాకుండా ఈయన వాళ్ళతో జెల్ అయిపోయి ఈ పుట్ దెమ్ ఎట్ ఈస్, కంఫర్ట్స్, అండ్ దే యూస్ టు హ్యావ్ గ్రేట్ కాన్వర్జేషన్స్ ఇన్ ది సెట్. సో అలాగే ఆయన ఒక డైరెక్టర్ని అయినా సరే he puts them at ease so that it becomes easier for the director to get an access to him to share his observations, ఒక రీటేక్ అడగడానికైనా సరే. సో అలా హీఈస్ అ వెరీ what do you call it, and his observations are very sharp. His observations are very sharp. He thinks too much, is a well informed person about many things. And మీరు యాక్షన్లో కూడా చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కొత్త వాళ్ళండి. It might take them 5 to 6 or 7 takes or whatever to get. I think he is a very sharp observer. ఒకసారి 2 సార్లు చూసి పట్టేస్తారు how to do it. Experience also. బట్ ఇంత సీరియస్ ఫిలింలో నాకు తెలిసి అసలు ఫన్ ఉంటుందా సెట్స్లో అయినా? అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సెట్స్లో అట్లా బట్ అంటే షార్ట్ టు షార్ట్ ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడం కోసమో లేకపోతే ఆ సీరియస్నెస్ కాదు. ఇప్పుడు నాగ్ సార్ ఇస్ ఎ సీజన్ యాక్టర్, ఇస్ ఎక్స్పీరియన్స్డ్. కరెక్ట్. కానీ ఈ నలుగురికి అయితే వాళ్ళు కాస్టింగ్ జరిగిన తర్వాత 1.5 month యాక్షన్ ట్రైనింగ్ జరిగింది. సో 1.5 month ఇక్కడ యాక్షన్ ట్రైనింగ్ జరిగింది. ఎవ్రీ డే ఫ్రమ్ 7 in the afternoon to 7 in the morning to 10 o'clock. అట్లా 1.5 month చేశారు. దాని తర్వాత ఒక 20 days నాతో వర్క్ షాప్ ఇక్కడ.
గోయింగ్ త్రూ ఎవ్రీ లైన్, ది మీనింగ్ బిహైండ్ ది లైన్, అట్మాస్ఫియర్ ఏముంటుంది, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి. సో వాళ్ళకి సెట్కి వచ్చేసరికి దే వర్ ఆల్ ప్రెప్డ్ అప్, ఆల్ దీస్ 4 people. Sammy used to train in ముంబై, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఉండేది. అక్కడ ఆమె లైన్స్ పంపించేసి అక్కడ ఒక డిక్షన్ కోచ్ను పెట్టించి, బా. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ సైమల్టేనియస్లీ హ్యాపెనింగ్. ఓకే. సో ఏదైనా నాక్సర్లో నాటీ థింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ హీ హాస్ అ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నాట్ ఏంటి ఏమన్నా. ఓకే. అండ్ షార్ట్స్ వచ్చేసి దీనిలో మస్ట్ అండ్ షుడ్, అండ్ ప్రతిదీ కూడా మనం కొత్తగా చూపిద్దాం, లేకపోతే మనం తీసుకునే షార్ట్స్ అవ్వచ్చు ఆర్ సంథింగ్ టెక్నికల్ వైజ్ మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం కదా. See, we knew that we were making a exciting action adventure film, and I think we did what is right for the film. ఎక్కడ ఓవర్ ది టాప్ అయితే వెళ్ళలేదు. ఎందుకు అని అంటే నేను మీకు చెప్పినట్లయితే విజన్ వాజ్ టు మేక్ ఇట్ రా అండ్ బిలీవబుల్. సో అక్కడెక్కడ కూడా ఓవర్ ది టాప్ వెళ్ళాలనేది ఎక్కడ ఉద్దేశం కూడా లేకుండింది. ఇట్ హ్యాస్ టు లుక్ రియల్ బట్ ఇట్ హ్యాస్ టు లుక్ ఎక్సైటెడ్. సో దిస్ వాస్ ది బ్యాలెన్స్ మీ అండ్ మై టెక్నికల్ టీమ్ వీ హ్యాడ్ టు క్రాక్. బట్ సీరియస్లీ ఇట్ వాజ్ ఏ అమేజింగ్ ఇంటర్వ్యూ. సో నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సో నేను థియేటర్కి ఫస్ట్ వెళ్ళి చూడాలి. సో నిజంగా ఎప్పుడు అలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని అండ్ ఫిలిం మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మా టీఎఫ్పీసీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి. సో April 2న మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి వైల్డ్ డాగ్ సినిమా అసలు మిస్ అవ్వకుండా చూడండి. సో చూసారు కదా, మనకి ఇంటర్వ్యూలో చాలా 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 విషయాలు చెప్పారు అండ్ సినిమాలో ఇంకా చాలా చూద్దాం. అండ్ ఇంకొక అమేజింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి టీఎఫ్పీసీ. నేను మీ కృష్ణ చైతన్య.